శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎందుకిష్టమైన రోజో తెలుసా? ఇది ఒక సాధారణ శనివారం కాదు. ఇది భక్తుల జీవితాల్లో శుభమార్గాలను తెరచిన పవిత్రమైన రోజు. ఓంకారం ప్రత్యక్షమైన రోజు శనివారమే. శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజించే వారిని శనైశ్చరుడు బాధించదని మాటిచ్చిన రోజు కూడా ఇదే. వెంకటేశ్వర స్వామిని భక్తులు మొదటిసారి దర్శించిన రోజు కూడా శనివారమే. శ్రీనివాసుడు ఆలయ నిర్మాణం చెయ్యమని తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు కూడా ఇదే. శ్రీనివాసుడు తిరుమల ఆలయంలో ప్రవేశించిన రోజు శనివారమే. అలాగే పద్మావతి దేవిని వివాహం చేసుకున్నది కూడా శనివారమే. వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రం ప్రత్యక్షమైన రోజు ఇదే శనివారం. ఇంత కారణాలతోనే ఏడుకొండలవాడికి శనివారం అత్యంత ప్రీతికరమైన రోజు అని భావించబడుతుంది. ఈ రోజున రావి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేస్తే శుభఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. శనిదోషం నివారణ కోసం కూడా శనివారం చాలా ముఖ్యమైన రోజు. 7 శనివారాల పాటు భక్తితో శ్రీవారిని పూజించి ఆలయానికి వెళ్లి 7 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే శనిదోషం తొలగిపోతుందని విశ్వాసం ఉంది. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే, ప్రతివారం శ్రీవారి మహిమను అనుభవించాలంటే ఇప్పుడే మా ఛానల్ని ఫాలో అవ్వండి.